హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 797కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ అయితే చేశాను. చాలా మంది చూసినట్లేదు, ఎందుకంటే దాని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే లేనట్టున్నారు. బట్ అసలు బడ్జెట్లో మీరు ఒక మంచి ట్యాబ్లెట్ కోసం చూస్తుంటే మాత్రం ఆ ట్యాబ్లెట్ మీకు మంచి సూటబుల్ అని చెప్తాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేసాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి OnePlus నాట్ సిరీస్లో ఇంకో రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. OnePlus నాట్ N10 అని చెప్పేసి 5G వేరియంట్ మొబైల్ని కూడా వచ్చేసరికి OnePlus నాట్ N100 అని చెప్పేసి ఇంకో మొబైల్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొబైల్స్ని వచ్చేసరికి వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే OnePlus చెప్తుందన్నమాట. మనం ఏమనుకున్నామంటే అక్టోబర్ 14వ తారీఖున OnePlus 8T వస్తుంది కదా, సో దాంతోపాటు ఈ మొబైల్స్ని కూడా తీసుకొస్తారు అనుకున్నాం. బట్ వచ్చేసరికి వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకు మోటరోలా నుంచి మోటరోలా హోమ్ అప్లయన్స్ తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో వీటిని వచ్చేసరికి అక్టోబర్ 9 అంటే ఈ నెల 9వ తారీఖున వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ చేయబోతున్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారు. వీటిని వచ్చేసరికి వీళ్ళు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ వచ్చేసరికి వీటన్నిటిని సేల్కి తీసుకురావాలని చెప్పి మోటరోలా భావిస్తున్నట్టు వస్తుంది. ఇక్కడైతే మనకి 3 ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. వాషింగ్ మెషిన్, ఇంకోటి ఏసీ, మరొకటి వచ్చేసరికి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి. సో వీళ్ళు కూడా శాంసంగ్ లాగే హోమ్ అప్లయన్స్లోకి దిగాలని చెప్పి వచ్చేస్తున్నట్టున్నారు ఇండియాలోకి. సో త్రాంగ్ చూసుకుంటే మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పేసి టిక్ టాక్ పోటీగా ఒక యాప్ మీద వర్క్ చేస్తుందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ షార్ట్స్ అనేది అన్ని వీళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్లోనే ఒక బటన్ రూపాయన టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. సో కొంతమంది యూజర్స్కి, వీళ్ళు సెలెక్టెడ్ యూజర్స్కి దీన్ని అయితే రోల్అవుట్ చేసినట్టుగా కూడా అయితే తెలుస్తుంది అనమాట. దీని ద్వారా మీరు మామూలుగా యూట్యూబ్లో మనం ఏమైనా వీడియో అప్లోడ్ చేయాలన్నా లేకపోతే లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా సరే మనం అప్లోడ్ బటన్ దగ్గర క్లిక్ చేస్తాం కదా, అక్కడ వచ్చేసరికి మీకు ఈ షార్ట్స్ అనేది కూడా అయితే పై దర్శనం ఇస్తుంది. అలాగే మనకి ఏవైతే వీడియోస్ ఉంటాయో, వీడియోస్ చూసేటప్పుడు మనకి ఆల్ కేటగిరీస్ ఉంటాయి చూసారా, అక్కడే పక్కన వచ్చేసరికి షార్ట్స్కి సంబంధించి ఒక బటన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని ద్వారా మీరు సపరేట్గా వేరే అప్లికేషన్స్, షార్ట్స్ అనే వేరే అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా వీడియో నుంచే ఈ షార్ట్ వీడియోస్ అంటే టిక్ టాక్ కైండ్ ఆఫ్ షార్ట్ వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు, అలాగే అప్లోడ్ కూడా అయితే చేయొచ్చు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు అమెజాన్లో టీజ్ అయితే చేయడం మొదలు పెట్టారన్నమాట. ఆల్రెడీ వీళ్ళు M31S అని చెప్పి 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి M31 ప్రైమ్ అని చెప్పేసి అంటే ప్రైమ్ లైనప్ను కూడా వీళ్ళైతే ఇకపై తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే రేపు మనకి సామ్సంగ్ ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది, సామ్సంగ్ గెలాక్సీ F41 అనమాట. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అనేది రేపు ఈవినింగ్ 6:30కి మన ఛానల్లో అయితే ఉంటుంది. సో సేమ్ అదే మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇందులో వచ్చేసరికి ఒక కెమెరాని అయితే పెంచారు, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇంకంతే డిఫరెన్స్. ఇంకా మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తే వీళ్ళు ఆల్రెడీ తీసుకొస్తున్న F41 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక అలాగే సామ్సంగ్ ఫెస్టివల్స్ ఆఫర్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఇవి వచ్చేసరికి మీకు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మొబైల్ ఫోన్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలిసింది. బట్ వచ్చేసరికి అన్నిటికీ కాదు, కొన్ని వీళ్ళు సెలెక్టెడ్ టీవీస్ ఏవైతే ఉంటాయో అంటే ఫ్లాగ్షిప్ టీవీస్ ఉంటాయి కదా, సో వాటిని పర్చేజ్ చేసినప్పుడు మీకు మొబైల్ ఫోన్ కూడా అయితే ఫ్రీగా దొరుకుతుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్కి S20 ప్లస్ అలాగే S20 అల్ట్రా ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి One UI 3.0 బీటా అప్డేట్ అనేది రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళు ఈ అప్డేట్ అనేది యూఎస్లోకి అయితే తీసుకొచ్చారు. అతి త్వరలో వచ్చేసరికి సూన్ అంటున్నారు, అతి త్వరలో వచ్చేసరికి వీళ్ళు యూరోప్, ఇండియా అలాగే చైనాలో కూడా ఈ One UI 3.0 అప్డేట్ అనేది రోల్అవుట్ అయితే చేస్తారు. బీటా వర్షన్, ఎవరైతే బీటా ప్రోగ్రామ్లు ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ అప్డేట్ అయితే వస్తుంది. సో త్రాంగ్ చూసుకుంటే మనకి రియల్మీ ఈరోజు చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. అందులో చూస్తే ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఒక టీవీ ఉంది, ఇంకా మిగిలిన ఐఓటీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే Realme 7i ఈ మొబైల్ ఆల్రెడీ ఇండోనేషియాలో అయితే లాంచ్ చేసింది. అదే మొబైల్ని ఇప్పుడు వీళ్ళు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వస్తే మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ 4th కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 4GB 64GB వేరియంట్ ప్రైస్ 11,999 రూపాయలు పెట్టారు. 4GB 128GB వేరియంట్ ప్రైస్ 12,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అక్టోబర్ 16వ తారీఖు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా realme.com లో ఈ మొబైల్ అయితే
సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే బిగ్ బిలియన్ డే సేల్స్ స్టార్ట్ అవుతాయిగా అప్పుడైతే సేల్ తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్లోనే వీళ్ళ దగ్గర మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్లో నాకు బాగా పెద్ద మైనస్ అనిపించింది ఏంటంటే డిస్ప్లే అనమాట. HD+ డిస్ప్లే బదులు ఫుల్ HD తెచ్చుంటే బాగుండేది. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వాడారు. ప్రైస్ చూస్తే దగ్గర 12,000కి వెళ్ళింది. వీళ్ళు 665 ప్రాసెసర్తో నార్జో 20A తీసుకొచ్చారు. సో దాని ప్రైస్ చూస్తే మనకి 9,000 రూపాయలు ఉన్నట్టుంది. సో వీళ్ళు కొంచెం ఆలోచించి తీసుకురావాల్సింది. ఇక మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటేనే కొంచెం దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక అలాగే రియల్మీ 7 ప్రోలో లెదర్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బాడీ ఉంటుందో అది ఒకసారికి వీళ్ళు లెదర్తో అయితే తీసుకొచ్చారు. సో వీటిని కూడా వీళ్ళు 16వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో. ఇది ప్రైస్ చూస్తే ప్రత్యేకించిన ప్రైస్ అయితే ఏమి కాదు. ఆల్రెడీ 7 Pro ప్రైస్ ఏ రేట్కి అయితే అమ్ముతున్నారో అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇక అలాగే మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అని చెప్పేసి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని, అలాగే రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ రెండు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో కనుక చూస్తే ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో వస్తుంది. అలాగే సూపర్ లో లేటెన్సీ కూడా ఉంటుంది అనమాట. 94 మిల్లీ సెకండ్స్ అంటున్నారు. 25 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం వస్తుంది ఇంక్లూడింగ్ కేస్తో కలిపి. అలాగే ఇందులో మనకి డ్రైవర్ వచ్చేసరికి 10mm బేస్ బూస్ట్ డ్రైవర్ అయితే యూజ్ చేశారు అంటున్నారు. అలాగే డ్యూయల్ మైక్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉపయోగపడుతుంది. 10 మినిట్స్ కనుక చార్జ్ చేస్తే 3 అవర్స్ వరకు మీరు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. బ్లూటూత్ 5.0 అయితే వస్తుంది. ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. ఇందులో వచ్చేసరికి మీకు రాక్ బ్లాక్ అలాగే సోల్ వైట్ అని చెప్పేసి 2 కలర్స్ అయితే దొరుకుతాయి. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 4,999 రూపాయలు పెట్టారు. బట్ వచ్చేసరికి వీళ్ళు లాంచ్ ఆఫర్ కింద 500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 4,500 రూపాయలు మీకు దీని ప్రైస్ అయితే పడుతుంది. ఇక అలాగే నెక్ బ్యాండ్ కనుక చూస్తే అంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో కనుక చూసినట్టయితే సో ఇది కూడా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది. ఇందులో కూడా మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇది మనకి సోనీ ఎల్డాక్ హైరీస్ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది అంటున్నారు. ఇందులో మీకు 13.6mm బేస్ బూస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది. 22 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం ఇస్తుంది అంటున్నారు. 5 మినిట్స్ చార్జ్ చేసినట్టయితే 1.7 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. ఇది 119 మిల్లీ సెకండ్స్ మీకు సూపర్ లో లేటెన్సీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సూపర్ లైట్ వెయిట్ తో ఉంటుంది. అలాగే IPX వాటర్ రెసిస్టెంట్ తో ఇవి వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మీకు ఎల్లో అండ్ గ్రీన్ 2 కలర్స్ లో అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 3,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఇది లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు ఫస్ట్ సేల్లో సో 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మీకు ఇది 2,999 రూపాయలు అంటే 3,000 రూపాయలకే దొరుకుతున్నాయి. ఈ 2 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కు మీకు రియల్మీ లింక్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. సో దీని ద్వారా మీరు కంట్రోల్స్ కూడా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ అనేది మన ఛానల్లో 2-3 రోజుల్లో అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే రియల్మీ ఒక స్మార్ట్ టీవీని కూడా అయితే తీసుకొచ్చింది. వీళ్ళు వచ్చేసరికి SLED టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. వరల్డ్ లో ఫస్ట్ టైం మేమే ఈ SLED టెక్నాలజీని తీసుకొచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఏదైతే ఈ SLED టెక్నాలజీ ఉందో దీనికి వచ్చేసరికి బ్యాక్ లైట్ ఏదైతే ఉందో దీని వచ్చేసరికి వీళ్ళు RGB లైట్ అయితే యూజ్ చేశారంట. సో దీనివల్ల వచ్చేసరికి కలర్స్ అని ఇంకా క్రోమా బూస్ట్ అయితే మనకి కలర్స్ అయితే కనిపిస్తాయి. మామూలుగా రియల్మీ కలర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే. ఈక్వల్ టు మనం QLED అనుకోవచ్చు. QLED లోనే కొన్ని మార్పులు చేసి వీళ్ళు ఈ SLED అని చెప్పి పేరు పెట్టి అయితే తీసుకొచ్చారు. సో ఈ టీవీలో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అలాగే ఇది మనకి 16GB స్టోరేజ్ ఉంటే 2GB ర్యామ్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదే ఈ టీవీ అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 9 తో అయితే వస్తుంది అనమాట. TVOS తో వస్తుంది. ఇక ఈ టీవీ మనకి 55 ఇంచెస్ తో అయితే వస్తుంది. 4K HDR కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీని ప్రైస్ చూసినట్టయితే మీకు వీళ్ళు పెట్టడం మాత్రం 42,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఒకసారికి వీళ్ళు లాంచ్ ఆఫర్ లో దీన్ని 39,999 అంటే రూపాయి తగ్గించి 40,000 రూపాయలకి వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా మీకు ఈ నెల 16వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు ఫ్లిప్కార్ట్ అండ్ realme.com ద్వారా. ఇంకా ఇవే కాకుండా ఇంకో మరో 3 డివైసెస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చరికి రియల్మీ స్మార్ట్ కెమెరా 360 డిగ్రీస్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి సెక్యూరిటీ కెమెరా అని చెప్పొచ్చు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 2,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరొకటి వచ్చరికి రియల్మీ N1 సోనీకి ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైస్ వచ్చరికి 799 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా ఫైనల్ గా వచ్చరికి రియల్మీ 20,000 mAh పవర్ బ్యాంక్ 2 ని అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చరికి మనకి 2-way 18W క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ప్రైస్ చూస్తే 1,599 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో రియల్మీ చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. అన్ని ప్రైజెస్ కూడా మంచి ప్రైజ్ లోనే తీసుకొచ్చిందని చెప్పాలి. ఆ ఒక్క రియల్మీ 7i మొబైల్ తప్పితే నాకు మిగిలిన చాలా చక్కటి ప్రైజ్ లో తీసుకొచ్చినట్టుగానే అనిపించింది. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ కూడా ఈ రోజు 2 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. రెడ్మీ ఇయర్ బడ్స్ 2C ఇంకోటిసారి రెడ్మీ సోనిక్ బేస్ వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది.
సో ఇవి వచ్చేసరికి ఇంతకుముందు రెడ్మీ తీసుకొచ్చిన ఏవైతే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో సో అదే రకంగా అయితే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఇందులో మీకు స్విచ్చింగ్ అయితే ఉంటుంది, మోనో అండ్ స్టీరియోకి జంప్ అయిపోయే స్విచ్చింగ్ అయితే ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా అయితే తక్కువ ఉంటుంది అనమాట. నేను ప్రైస్ చూస్తే వీళ్ళు ₹1299 ప్రైస్ అయితే పెట్టారు. మరొకటి వచ్చేసరికి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, ఇది మనకి డ్యూయల్ మైక్ తో వస్తుంది అంటున్నారు, అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు ₹999 ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మీకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కి తీసుకొస్తే, ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తే అమెజాన్ ద్వారా సేల్ కి అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి షామీ చైనాలో రీసెంట్ గానే మీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2 బేసిక్స్ అని చెప్పేసి ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది కదా. ఆ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. అక్కడ వచ్చేసరికి ఈ ఇయర్ ఫోన్స్ ని వీళ్ళు ₹3,400 అయితే లాంచ్ చేశారు. సో వాటిని ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడే ₹3,500 తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా టెక్ న్యూస్ అయితే చాలా ఉంది, బట్ అసలు టైం చూస్తే చాలా ఎక్కువైపోయింది. మొత్తం రియల్మీ తినేసినట్టుంది ఈ రోజు టెక్ న్యూస్ మొత్తం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.